నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ నేడు అది సాధ్యపడకపోయినా రాబోయే ఈ 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాం. అవసరమైతే ఈ విషయంలో బాండ్ పేపర్ రాసిచ్చేందుకైనా సిద్ధమని, ఇది నా శపథమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 పార్టీలు కలిసిన అన్యతికంగా అక్రమంగా దొడ్డిదారిలో ఇందూరు మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుందని, త్వరలో ఈ బంధాన్ని విడగొడతామని శపథం చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిలు స్వయంగా కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్పొరేటర్లతో కలిసి కార్యాలయానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శిబిరం నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి మేయర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇన్నాళ్ళు రహస్య శిబిరంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు నేడు ఉదయం నగరానికి చేరుకున్నారు. మేయర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇన్నాళ్ళు రహస్య శిబిరంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు నేడు ఉదయం నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎంఐఎం, బీఆర్ఎస్ అన్ని కలిపి మా అభ్యర్థి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారి పైన 3 ఓట్లతో గెలిచింది. 34-31. డిప్యూటీ మేయర్ అభ్యర్థి వాళ్ళది అదేం పార్టీ, ఉర్దూ పార్టీ నుంచి ఎవరో నిలబడ్డారు. వాళ్ళ అభ్యర్థి మా అభ్యర్థి బంటు రాముపై సేమ్ 34-31 3 ఓట్లతో అన్ని పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒకటైందండి. ఇందూరులో అందరు నోట్ చేసుకోవాలి. 3 పార్టీలు ఒకటైనాయి. ఈ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు కాళేశ్వరం కేసులలో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు ఈ కార్ రేసులో, రేవంత్ ఎందుకు కాపాడుతున్నాడు కల్వకుంట్లోని అన్ని కేసులలో, ఫోన్ ట్యాపింగ్లలో ఎందుకు గాలిపోతాయి, ఫోన్ ట్యాపింగ్ ఎవిడెన్సులు, బిల్డింగ్లు ఎందుకు తగలబడతాయి, ఇది అర్థమవుతుంటుంది మీకు మీడియా మిత్రులకి. దీనికంటే ఎక్కువ ఏం స్పష్టంగా ఏముంటుంది. 3 పార్టీలు ఒకటైనాయి. అక్బరుద్దీన్ వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా దారుసలాం దుమ్ము నాపుతారు అనేటోడు, వాడు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఏం నాకిండో వాడు చెప్పాలి. వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. సో ఒక ఇందూరులో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఒక అనైతిక పొద్దుకి శ్రీకారం చుట్టింది ఈ రేవంత్ ప్రభుత్వం. ఇలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా పోలీసుల హస్తం కూడా ఉన్నది. కాంగ్రెస్ హస్తంతో పాటు పోలీసు డిపార్ట్మెంటు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఓవరాల్ మొత్తం డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. కొందరు రంగు పూసుకొని తిరిగేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని ఎత్తుకపోయి కాంగ్రెస్ క్యాంప్లో కూర్చోబెట్టడానికి పూర్తి మద్దతు ఇచ్చారు. ఇది ఇందూరులో ఒక అనైతిక పొత్తుతోటి మోస్ట్ పాపులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని స్వల్ప మెజారిటీ తోటి ఓడించడం జరిగింది. ఈ ఎలక్షన్ అరవింద్ ధర్మపురిగా చెప్తున్నా, ఈ టర్మ్ కంప్లీట్ కాదు ఎలక్టెడ్ బాడీది. బిఫోర్ ద టర్మ్ దీన్ని రివర్స్ చేసి చూపిస్తాం. ఓ కోచింగ్ చేయలేదా రేవంత్? కోచింగ్ చేయలే కరీంనగర్. ఇక్కడ కోచింగ్ చేసినట్టు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేదా? బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కూడా ఉన్నారా? మరి దీనికి ఆన్సరు కరీంనగర్లో రేవంత్కి, కేటీఆర్కి ఎందుకంత ప్రేమ ఉన్నది, మా ఇందూరు మీద ఎందుకు లేదు? వాళ్ళిద్దరిని నార్కో అనాలిసిస్ చేస్తే చెప్తారేమో. మరి పుట్టి కరీంనగర్లో ఎందుకు ఉన్నది ప్రేమ, ఇందూరులో ఎందుకు లేదు? ఇంకా 34-31 ఫర్ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. అంటే ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టుగెదర్ 34. పోలీస్ది కౌంట్ చేయలే, మర్చిపోయాడు.
ఇంకా వీఆర్ ద విన్నర్స్. మై వర్డ్ టు ఇందూర్ టౌన్ పీపుల్, you will see Bharatiya Janata Party mayor before within this term ends of this elected body. Thank you.